రేపు బుధవారం రోజున జీలకర్రను మీ ఇంట్లో ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. 24 గంటల్లో మీ సుడి తిరిగి మీరు కోటీశ్వరులు అవ్వడం ఖచ్చితంగా ఖాయం. అలాగే జీలకర్రను ఈ ప్రదేశంలో పెట్టుకుంటే మీకున్న కష్టాలు, అప్పుల బాధలు తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ముఖ్యంగా జీలకర్రను ఏ ప్రదేశంలో పెట్టుకోవాలి అని తెలుసుకునే ముందు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కాకుండా అధికంగా కష్టాలు, బాధలు, అప్పులు వీటితో బాధపడుతూ ఉన్న వారికి ఈ జీలకర్రను ఈ ప్రదేశంలో పెట్టుకుంటే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. అవి ఏ విధంగా జరుగుతాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. చాలా మట్టుకు మన ఇంట్లో ఉండే పోపుల డబ్బా కానీ పోపుల పెట్ట అని కూడా అంటారు. ఇది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. పోపుల డబ్బా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే జీలకర్ర చాలా వరకు కూడా అద్భుతమైన ఒక పదార్థంగా చెప్పుకోవచ్చు. ఈ అద్భుతమైన పదార్థంతో చిన్న పరిహారాన్ని తప్పక ఆచరించండి. ఇక మనకు తిరుగులేని యోగం అనేది ప్రాప్తిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, జీలకర్రను సాయంత్రం పూట మాత్రమే, అంటే సాయంత్రం సంధ్యావేళ సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని ఆచరించాలి. అలాంటప్పుడే మనకు ఖచ్చితంగా పరిహారం అనేది సిద్ధింపడానికి యోగాలు ఉంటాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ కొన్ని పరిహారాలకు ఫలితం వస్తుంది, కొన్ని పరిహారాలకు ఫలితం రాదు. ఎందుకంటే ఎవరైతే భక్తి శ్రద్ధలతో సమయానుసారంగా ఎవరైతే ఈ పరిహారాలను ఆచరిస్తారో వారికి ఎలాంటి సమస్యలు రాకుండా వారి పరిహారానికి పుణ్యఫలం అనేది లభిస్తుంది. చాలా వరకు అలసిపోయి మేము ఏది చేసినా కూడా కలిసి రావడం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడే కన్నా ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేసి చూడండి. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా కంటిన్యూగా 5 రోజులు పాటించాలి. ఇలా చేస్తే చాలు. ఈ పరిహారానికి తిథి, వారం, నక్షత్రం అంటూ ఏమీ లేదు. కానీ ఇది జీలకర్రతో ఈ పరిహారం అనేది కంటిన్యూగా 5 రోజుల పాటు ఈ పరిహారాన్ని ఆచరిస్తే చాలు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాటికి పరిహారం అనేది లభిస్తుంది. మనం ఈ జీలకర్రతో ఈ పరిహారాన్ని ఆచరిస్తే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇక మన వంటింట్లో ఉండే జీలకర్రతో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని ఆడవారే చేయాలి, మగవారే చేయాలనేది అనేదండి. ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో పరిహారాన్ని ఇదే రోజు చేయాలి అనేది పద్ధతి అంటూ ఏమీ లేదు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే సాయంత్రం సమయంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం ఈ పరిహారాన్ని ఆచరించాలి. కంటిన్యూగా 5 రోజుల పాటు ఈ పరిహారాన్ని ఆచరించడం వలన ఫలితం అనేది చాలా తొందరగా లభిస్తుంది. అలాగే మనకు కుదరకపోతే 1 రోజు కానీ 2 రోజులు కానీ గ్యాప్ ఇచ్చి కూడా ఈ పరిహారాన్ని 5 రోజుల పాటు పాటించాలి. అలా చేస్తే కూడా మనకు ప్రతిఫలం అనేది లభిస్తాయి, మంచి యోగాలు సిద్ధిస్తాయి. మనకుండే అప్పుల బాధలు అన్నీ, ఇబ్బందులతో బాధపడుతున్న వారికి, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి మంచి పరిష్కారం అనేది లభిస్తుంది. ప్రతి దానికి పరిష్కారం అనేది చక్కగా పరిహారం చేసుకున్న వారికి సిద్ధింపజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో మనం చక్కగా వంట ఇంట్లో ఉండే జీలకర్రను తీసుకొని పరిహారం అనేది తీసుకోవాలి. మన ఇంట్లో కాకుండా మన వాకిట్లో కానీ మన బాల్కనీలో కానీ కూర్చొని ఈ పరిహారం కోసం ముందుగా ఒక తెల్లటి పేపర్ను తీసుకోవాలి. ఆ దానిపైన ఎలాంటి లైన్స్ కానీ డాట్స్ కానీ ఏమీ లేకుండా ప్లెయిన్ పేపర్ని ఒకదాన్ని తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి. ఆ జీలకర్రను ఆ పేపర్లో వేసి ఒక చిన్న పొడిగలాగా కట్టుకోవాలి. అలా కట్టుకున్న తర్వాత ఆ పొడిగని తీసుకొని మన తల చుట్టూ, ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారి తల చుట్టూ ఒక 7 సార్లు ఆ పొడిగను మన తల చుట్టూ తింపాలి. ఒకవేళ మీకు బాల్కనీ లేదు అనుకుంటే మీరు ఈ పరిహారాన్ని చేసుకోకండి. ఎందుకంటే ఈ పరిహారాన్ని ఇంట్లో ఆచరించకూడదు. ఇది వాకిట్లో కానీ బయట కానీ ఈ పరిహారాన్ని ఆచరించాలి. ఇంట్లో చేసుకుంటే చాలా వరకు కూడా అనేక రకాలుగా సమస్యలు అనేవి మనం కొని తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇంట్లో ఈ పరిహారాన్ని ఆచరించకూడదు. ఇంటి పెరట్లో కానీ, ఇంటి ముందర కానీ, వాకిట్లో కానీ ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు. అలా చేస్తే ఇంట్లో ఒకవేళ ఈ పరిహారాన్ని ఆచరిస్తే మన ఇంటిలోనికి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి ఇంటి లోపల ఎప్పుడు కూడా ఈ పరిహారాన్ని ఆచరించకూడదు. మీకు అలా తిప్పుకుంటూ మీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ బలంగా అమ్మవారికి చుట్టూ తిప్పుకొని మన సంకల్పాన్ని అమ్మవారితో చెప్పుకోండి. ఇలా తల చుట్టూ తిప్పుకున్న తర్వాత అందులో ఒక 2 కర్పూరం బిళ్ళలను వేసి వాటిని ముట్టించుకోవాలి. అది వెలిగేటప్పుడు దానికి ఎదురుగా ఉండకూడదు. అది మీరు చూడకూడదు. అది మొత్తం కాలిపోయే వరకు అది మనం చూడకూడదు. చూడడం వల్ల మనకి నెగిటివ్ అనేది గ్రహించుకుంటుంది. కాబట్టి మనం చూడడం వల్ల మన నెగిటివ్ ఎనర్జీ అనేది, ఆ పవర్ అనేది గ్రహించదు. కాబట్టి
అది వెలుగుతున్నంతసేపు దానిని మనం చూడకూడదు. ఆ కాల్చిన తర్వాత ఆ బూడిదను తీసుకొని ఒక చెట్టు మొదట్లో కానీ వారే నీళ్ళలో కానీ పారేయండి. ఇలా చేసుకోవడం వలన మనకి చాలా వరకు కూడా మన ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి, అన్నీ కలిసి వస్తాయి, మనకి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని కంటిన్యూగా 5 రోజుల పాటు ఆచరించండి. ఖచ్చితంగా మీకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోయి మీ ఇంటిలోనికి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ధనాకర్షణ విపరీతంగా పెరిగిపోతుంది. ఈరోజు చేయడం కుదరకపోతే ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఒకరోజు కూడా ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. కానీ ఇలా కాల్చివేసిన బూడిదను డే బై డే ఏ రోజుది ఆ రోజే వాటిని శుభ్రం చేసుకోవాలి. అలానే చేసి ఉంచకూడదు. ఎందుకంటే ఏ రోజుది ఆ రోజే తీసి పడేయడం వల్ల మనకున్న దృష్టి అనేది నరదృష్టి కానీ ఇతరుల వల్ల మనకి ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే ఆ దృష్టి అనేది పోతుంది. ఇలా ఒక 2 సార్లు 3 సార్లు ఆచరించిన తర్వాత బాగా అనిపిస్తే మనకి వీలైనప్పుడల్లా కూడా ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. ఎందుకంటే మనకు మంచి జరుగుతుందంటే మనం ఏదైనా కానీ పని చేయడానికి సిద్ధమవుతాము. ఇందులో ఏముందని మనకి అన్ని వీలులో ఉన్న వాటితోనే ఈ పరిహారాన్ని ఆచరించాలి అంతే. ప్రతి ఒక్కరి ఇంట్లో జీలకర్ర అయితే ఉంటుంది. అలాంటి జీలకర్రతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరిస్తే మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా దూరమయ్యి మీ ఇంటిలోనికి పాజిటివ్ ఎనర్జీతో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మీ ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడు ఇంట్లో గొడవలు పడకూడదు. ఇంట్లో ఉన్న ఆడవారు ఎప్పుడూ కంటతడి పెట్టకూడదు. ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా పాటిస్తూ ఉంటే చాలు, మీకున్న పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నెలకొలుగుతుంది. అలాగే రోజు సాయంత్రం ధూపం అనేది వేసుకోవాలి. ఎవరి ఇంట్లో అయితే డైలీ ధూపం అనేది వేస్తారో ఇంట్లో ప్రశాంతత అనేది ఎక్కువగా ఏర్పడి ఉంటుంది. మనుషులలో ఎలాంటి కల్మషం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి, మంచి ఫలితాలను పొందుతారు. అలాగే మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి.